ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగియుండుడి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. Be patient because the coming of the Lord is near. The book of James chapter 5 verses 8. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి అని యాకోబు మహాభక్తుని ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకంలో ధనవంతులైనటువంటి వారు తమకున్నటువంటి బంగారమును, వెండిని వాటిని బట్టి వ్యసనతను పడుతూ జీవిస్తారు. అసూయ కలిగి, ద్వేషమును కలిగి జీవిస్తారు. కానీ అవన్నీ వ్యర్థమే. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమున స్పష్టముగా. ధనవంతులైనటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నదని యాకోబు మాట్లాడుతున్నాడు. దయచేసి ఏడుగుడి, క్షమాపణ కోరమని దేవుడు యాకోబు భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడండి. చూడండి, ఈ లోకంలో మనము కూడా జీవిస్తున్నాం. ఎలా జీవిస్తున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ వ్యర్థమే. అవన్నీ దేవుని యొక్క రాకడ సమీపంలో మనము ఒక్కటి కూడా మోసుకెళ్ళలేము, తీసుకెళ్ళలేము. ఈ లోకంలో ఉన్నటువంటివి అందము, వ్యర్థము, లోకాశలు, లోక స్నేహాలు, ధనము, బంగారము, డబ్బు, గర్వంతో కూడిన మాటలు, అసూయలు, ద్వేషములు, ఇవన్నీ దేవుని దృష్టికి వ్యతిరేకమైనవే. కనుక అన్నిటిని విడిచిపెట్టి యథార్థంగాను విశ్వాసంతో పట్టుదల కలిగి దేవునికి ప్రార్థించే వ్యక్తిగాను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. విశ్వాసములో నిరీక్షణ, ఓర్పును, స్థిరమైన నమ్మకత్వాన్ని కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని తన పరలోక రాజ్యములోనికి చేర్చుకోనగలడు. కనుక అంత్యదినాల్లో జీవిస్తున్న మనము ఈ లోకంలో జరిగేవి అన్నీ వ్యర్థమే. కనుక అవి మనం గుర్తు పెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మనం చేసే పనుల్లో కానీ అన్ని విషయాలలో కూడా మనము దేవుని స్తుతించేవారుగాను, సమస్యలను బట్టి దేవునికి ప్రార్థించాలి. ఆనందంలో ఉన్నప్పుడు మనము దేవునికి కీర్తనలతో పాడాలి. ఎవరైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే వారి ఎడల కనికరమును కలిగి, జాలి దయను కలిగి వారి ఎడల ప్రార్థించి, దైవ సేవకులను పిలిపించి వారి చేత ప్రార్థించి వారికి నూనెతో రాసి దేవుని యొక్క స్వస్థత తైలముతో దేవునికి మహిమను చెల్లిస్తూ ఆ రోగికి రాస్తే తప్పకుండా దేవుడు వారిని రక్షిస్తాడు, తన రక్షణలోనికి నడిపిస్తాడండి. ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం? దేవుని కొరకే బతుకుతున్నామా? దేవుని కొరకే జీవిస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నామా? ఎడతెగక దేవునిలో గడుపుతున్నామా, ప్రార్థిస్తున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ దేవుని ఎడల నిజమైన విశ్వాసాన్ని కనపరుస్తూ అంత్య దినాల్లో జీవిస్తున్న మనమందరమును ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రాకడ సమీపించుచున్నదని నమ్మి విశ్వసించి ఓపిక కలిగి స్థిరమైన విశ్వాసంతో మనమందరూ ఉంటే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని తన రెక్కల చాటున రక్షిస్తూ భద్రపరుస్తూ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలను భద్రపరచునుగాక. ప్రార్థన. అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడైన మా గొప్ప దేవా, నీకు వందనములు. ప్రవ్వా, ఇదిగో దేవా, నీవు త్వరలో రాబోతున్నావని మాతో మాట్లాడుతున్నారు. ప్రవ్వా, మేము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి. మాకు మంచి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును దయచేయండి. ప్రవ్వా, ఈ లోకములో ఉన్నటువంటి అన్నీ వ్యర్థమే. లోకాశలు కానీ, ధనము కానీ, బంగారము, వెండి ఇవన్నీ మేము పోయేటప్పుడు ఎప్పటికీ మోసుకెళ్ళలేము దేవా. కేవలం నీ యొక్క ప్రార్థన, విశ్వాసమును, పట్టుదల కలిగే కృప మాకు దయచేయండి దేవా. నీ యందు విశ్వాసమును కలిగి అంత్య దినాల్లో జీవిస్తున్న మమ్మల్ని అందరినీ రక్షించండి. నీ రాకడ వచ్చేంత వరకు ప్రభు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ యొక్క పరలోక రాజ్యములోనికి ప్రతి ఒక్కరిని చేర్చుకొనమని, వారి పాపములన్నిటిని కడిగి శుద్ధీకరించి నీ రక్తంలో కడిగించే కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.